జై వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. వీసీఐ న్యూస్. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కార్యాలయంలో చిత్రలేఖల పోటీలు, విజేతలకు నగదు బహుమతులు. V105A వాసవి క్లబ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో రెండో డయాగ్నోస్టిక్ సెంటర్ గుడ్ విల్ విజిట్స్ లో సేవా కార్యక్రమాలు. వీసీఐ న్యూస్. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కార్యాలయంలో చిత్రలేఖన పోటీలు, విజేతలకు నగదు బహుమతులు. ఎప్పుడూ పలు రాష్ట్రాల నుంచి వచ్చిపోయే వాసవియన్ నేతలతో హడావిడిగా ఉండే వీసీఐ హైదరాబాద్ కార్యాలయంలోకి చిన్నారుల రాకతో కొత్త వాతావరణం నెలకొంది. కలర్ బాటిల్స్, కలర్ ఇంక్ పెన్స్, ఎగ్జామ్ ప్యాడ్స్ పట్టుకొని పిల్లలు, వారికి ఎస్కార్టుగా తల్లిదండ్రులు, టీచర్లు రావడంతో వీసీఐ కార్యాలయంలో కోలాహలం నెలకొంది. వీరందరినీ వీసీఐ కార్యాలయ CEO ఆధ్వర్యంలో సిబ్బంది సాదరంగా ఆహ్వానించి రెండో అంతస్తులో ఉన్న హాల్లో కూర్చోబెట్టారు. 2 కేటగిరీలుగా చిత్రలేఖన పోటీలు. అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ఆదేశాల మేరకు 2 కేటగిరీలుగా చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. 16 నుంచి 12 ఏళ్ల వయసు గల చిన్నారులకు ఒక కేటగిరీ, 13 ఏళ్లు నిండిన వారికి మరో కేటగిరీగా మొత్తం 80 మంది పోటీలో పాల్గొన్నారు. చిన్నారులు తమకు ఇచ్చిన ఇతివృత్తాలకు అనుగుణంగా వాసవి కన్యకా పరమేశ్వరి, ప్రకృతి దృశ్యాలు, స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు వేశారు. కొంతమంది తమ చిత్రాలకు మంచి శీర్షికలు పెట్టారు. పెన్సిల్ ఆర్ట్, వాటర్ కలర్స్, ఆయిల్ పెయింట్స్ రూపాలతో బొమ్మలు వేశారు. భౌతిక్ ఆర్ట్స్లో రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత శ్రీ వాసాల ప్రకాష్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. చిత్రకళ పోటీల ప్రోగ్రాం వాసవియన్ బానూరి నరసింహులు పర్యవేక్షించారు. విజేతలకు బహుమతులు. పోటీలు ముగిసిన వెంటనే జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్రకళ చిన్నారిలో సృజనాత్మకతకు వెలికి తీస్తుందని అన్నారు. పిల్లలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉత్సాహంగా పోటీలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఆపై 2 కేటగిరీలో విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేశారు. బహుమతి రాని వారు మరోసారి ప్రయత్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్ గంపా శ్రీనివాస్, బెజగం రాజేశ్వరరావు, డిస్టిక్ V105A జిల్లా గవర్నర్ ఇరుకుల ప్రదీప్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చిత్రకళ పోటీల్లో జూనియర్ లెవెల్ విన్నర్స్ వివరాలు. మొదటి బహుమతి MV కృష్ణవేణి, తండ్రి గారి పేరు చంద్రమోహన్, వీరు ఎంచుకున్న థీమ్ నేచర్. రెండవ బహుమతి M సమన్వి, తండ్రి పేరు గిరిజాప్రియ, వీరు ఎంచుకున్న థీమ్ నేచర్. మూడవ బహుమతి వరణీయ రమ్యశ్రీ, తల్లిగారి పేరు రమ్యశ్రీ, వీరు ఎంచుకున్న థీమ్ అవర్ కల్చర్. స్పెషల్ బహుమతి హనీష్, తల్లిగారి పేరు దీప, వీరు ఎంచుకున్న థీమ్ వాసవి మాత. కన్సలేషన్ 2000 రూపాయల క్యాష్ పొందిన చిన్నారులు. T శాన్వి, తండ్రి గారి పేరు వెంకటేష్, B కృతిక, తండ్రి గారి పేరు B వినోద్, వీరు ఎంచుకున్న థీమ్ ఫెస్టివల్. విహాన్ సాయి, తండ్రి గారి పేరు అమరేందర్, వీరు ఎంచుకున్న థీమ్ నేచర్. ఆరాధ్య, తల్లి గారి పేరు వాణిశ్రీ, వీరు ఎంచుకున్న థీమ్ దివాలి. M అనిరుద్, తండ్రి గారి పేరు శ్రీకాంత్, వీరు ఎంచుకున్న థీమ్ ఫెస్టివల్. అశ్రిత, తల్లి గారి పేరు సుప్రజ, వీరు ఎంచుకున్న థీమ్ నేచర్. N పవన్, తండ్రి గారి పేరు N అస్మిత్, వీరు ఎంచుకున్న థీమ్ కల్చర్. B అస్మిత, తల్లి గారి పేరు B అశ్విన్, వీరు ఎంచుకున్న థీమ్ నేచర్. హాసిని, వీరు ఎంచుకున్న థీమ్ ఫెస్టివల్. B స్నేహిత, వీరు ఎంచుకున్న థీమ్ నేచర్. డ్రాయింగ్ కాంపిటీషన్లో సీనియర్ విన్నింగ్ లిస్ట్. మొదటి బహుమతి M మేధా, తండ్రి గారి పేరు దిలీప్ కుమార్, వీరు ఎంచుకున్న థీమ్ మై డ్రీమ్. రెండవ బహుమతి D వంశీ, తండ్రి గారి పేరు యాదయ్య, వీరు ఎంచుకున్న థీమ్ ఫ్రీడమ్ ఫైటర్. మూడవ బహుమతి కీర్తిరెడ్డి, తండ్రి గారి పేరు 7,
వీరు ఎంచుకున్న థీమ్ ఫ్యూచర్ ఇండియా మ్యాప్. స్పెషల్ బహుమతి ఎన్ భగవద్గీత. తండ్రి గారి పేరు భవనారాయణ. వీరు ఎంచుకున్న థీమ్ ఉమెన్ ఎంపవర్మెంట్. కన్సలేషన్ 2000 రూపాయలు క్యాష్ పొందిన పార్టిసిపెంట్స్. బి అనన్య. తండ్రి గారి పేరు రమేష్. వీరు ఎంచుకున్న థీమ్ ఫ్రీడమ్ ఫైటర్. ఎస్ అకిత. తండ్రి గారి పేరు కృష్ణ. వీరు ఎంచుకున్న థీమ్ మై డ్రీమ్. టి దీక్షిత. తండ్రి గారి పేరు సీతారాం. వీరు ఎంచుకున్న థీమ్ హ్యుమానిటీ. కె హర్షితారాం. తండ్రి గారి పేరు వెంకటేష్. వీరు ఎంచుకున్న థీమ్ ఫ్యూచర్ ఇండియా. బి ప్రసన్న. తండ్రి గారి పేరు అనిల్ కుమార్. వీరు ఎంచుకున్న థీమ్ ఫ్యూచర్ ఇండియా. జి భాస్కర ప్రకాష్ ఎంచుకున్న థీమ్ ఫ్యూచర్ ఇండియా. జి సిద్దిక్ ఎంచుకున్న థీమ్ హ్యుమానిటీ. ఎం నిఖిత. తండ్రి గారి పేరు నవీన్ కుమార్. వీరు ఎంచుకున్న థీమ్ ఉమెన్ ఎంపవర్మెంట్. టి శ్రీక. తండ్రి గారి పేరు వెంకటేష్. వీరు ఎంచుకున్న థీమ్ మై డ్రీమ్. బి నిహారిక. తండ్రి గారి పేరు రమేష్. వీరు ఎంచుకున్న థీమ్ మై డ్రీమ్. చిన్నారులందరికీ హృదయపూర్వక అభినందనలు. డిస్ట్రిక్ట్ న్యూస్. V105A వాసవి క్లబ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో 2వ డయాగ్నోస్టిక్ సెంటర్ గుడ్ విల్ విజిట్స్ లో సేవా కార్యక్రమాలు. గత 25 ఏళ్లలో ఎన్నో క్లబ్బులు వచ్చిపోయాయి, కానీ 25 ఏళ్ల పాటు ప్రజలకు సేవలు అందిస్తూ మనగలినవి అరుదైనవి. అలాంటివి వాసవి క్లబ్ సికింద్రాబాద్ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషమని అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ అన్నారు. మే 19న సికింద్రాబాద్ పద్మారావు నగర్లో వాసవి డయాగ్నోస్టిక్ సెంటర్ను ఆయన జిల్లా గవర్నర్ ఇరుకుల ప్రదీప్ కుమార్తో కలిసి ప్రారంభించారు. తర్వాత జరిగిన సమావేశంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి క్లబ్ సికింద్రాబాద్ మరో ఘనకార్యాన్ని సాధించిందని, 25 సంవత్సరాలుగా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ను నిర్వహిస్తుందని, నేడు మరో డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించిందని తెలిపారు. ఎన్నో క్లబ్బులు వస్తా ఉన్నాయి, 5 సంవత్సరాలు కాగానే సిక్ అవుతా ఉన్నాయి. కానీ మరి సికింద్రాబాద్ క్లబ్ 27 సంవత్సరాలుగా విశిష్ట సేవలను అందిస్తూ మరి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు మరి చూస్తా ఉన్నాను. ఎవ్రీ మంత్ ఏదో మొక్కుబడిగా కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా, ఆర్యవేశ్యులకు ఉపయోగపడే విధంగా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ క్లబ్ ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి రెండవది 25 సంవత్సరాలుగా డయాగ్నిక్ సెంటర్. మరి ఈ రోజులో గతంలో ఏదైనా జబ్బు వచ్చిందంటే ఏదో ఒక రకమైనటువంటి ఇంట్లో ఉన్నటువంటి తాతలు నాన్నమ్మలు చిన్న ట్రీట్మెంట్ ఇంట్లోనే చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏ జబ్బు వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ ఇబ్బంది జరిగినా కంపల్సరీ డయాగ్నిక్ కావాలి. మరి అలాంటి డయాగ్నిక్ ప్రతిదీ కూడా డబ్బుతో కూడుకున్నటువంటిది. మరి మనం హాస్పిటల్కి వెళ్తే ఎన్నో రకాలుగా మరి ఎక్కువ మొత్తం ఫీజులు వసూలు చేసేటువంటి పరిస్థితుల్లో మరి వాసవి క్లబ్ సికింద్రాబాద్ డయాగ్నిక్ సెంటర్ మరి అతి తక్కువ ధరలో ఏర్పాటు చేసి పేదవారికి ఉపయోగపడే విధంగా చేసినటువంటి సికింద్రాబాద్ వాసవి డయాగ్నిక్ సెంటర్ టీమ్ కు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రోజు 2వ డయాగ్నిక్ సెంటర్ నా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం జబ్బులు అధికం కావడంతో ప్రతి ఒక్కరూ డయాగ్నోస్టిక్ సెంటర్లు పరిగెత్తాల్సి వస్తుందని, అక్కడేమో రోగ నిర్ధారణకు వేలకు వేలు చెల్లించాల్సి వస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో వాసవి క్లబ్ సికింద్రాబాద్ నామమాత్రపు ఫీజుతో రోగ నిర్ధారణ చేయడం అభినందనీయమని అన్నారు. మరి నేను కమ్యూనిటీలో భాగంగా మరి ఐకాన్ లో మొట్టమొదటిసారిగా డయాగ్నిక్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి 1 లక్ష రూపాయలు మనం ఇస్తానని మాట కమిట్మెంట్ ఇచ్చాము. అదేవిధంగా సికింద్రాబాద్ డయాగ్నిక్ సెంటర్ కు 1 లక్ష రూపాయలు వెళ్ళగానే ఇప్పుడు ఆఫీస్ లో చైర్మన్ గారు రమ్మనండి ఎప్పుడే 1 లక్ష రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ సంవత్సరం ఏదో మాటలు మాట్లాడడం కాకుండా సర్వీస్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం మరి 2 కూడా రెంటెడ్ బిల్డింగ్ లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం పర్మనెంట్ బిల్డింగ్ కు పునాది వేయండి. డిసెంబర్ లోపల మీరు డయాగ్నిక్ సెంటర్ పర్మనెంట్ ప్రాజెక్టు పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేస్తే మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఏర్పాటు చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ఒక్కటే కాదు, సమాజానికి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చిరస్థాయిగా ఉండే విధంగా
ఏ ప్రాజెక్ట్ చేసినా ఈ సంవత్సరం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి మ్యాచింగ్ ఫండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేస్తూ ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి వాసవి క్లబ్ సికింద్రాబాద్ జిల్లాలో ఇంటర్నేషనల్ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాత తీసుకురావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సగం ధరలకే రోగ నిర్ధారణ పరీక్షలు. ఈ కేంద్రంలో సాధారణ షుగర్ టెస్ట్ నుంచి 2D ఎకో టెస్ట్ వరకు అన్ని పదుల పరీక్షలు దాదాపు సగం ధరలకే చేయించుకోవచ్చు. డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంది. సికింద్రాబాద్లో 25 ఏళ్ల నుంచి డయాగ్నోస్టిక్స్ నిర్వహిస్తున్న అనుభవంతో మరిన్ని సౌకర్యాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు చైర్మన్ గుండా శ్రీనివాస్ తెలిపారు. వాసవి క్లబ్ సికింద్రాబాద్ చారిటబుల్ ట్రస్ట్కి జనరల్ సెక్రటరీగా సుబోధ్ గుప్తా, ట్రెజరర్గా మహంకాళి ఉమామహేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇంకా ఐఈసీ ఆఫీసర్ పిప్పల అశోక్ కుమార్, మాసెట్టి ఉపేందర్, బెజగం రాజేశ్వరరావు ప్రభుత్వలు పాల్గొన్నారు. పిప్పాల అశోక్ కుమార్ ప్రతిభా సంకల్ప దాతగా ఉన్నతీకరించుకున్నారు. గుడ్ విల్ విజిట్లో డయాబెటిక్ శిబిరం. వాసవి క్లబ్ సికింద్రాబాద్ గుడ్ విల్ విజిట్లో సేవా కార్యక్రమంలో భాగంగా షుగర్ వ్యాధి గుర్తింపు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 100 మంది పరీక్షలు చేయించుకున్నారు. ఇంటర్ విద్యార్థుల ఫీజుల నిమిత్తం ₹1,00,000 అందజేశారు. పేదలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్తో పాటు క్లబ్ పిఎస్టీలు, క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. మరి ఇక్కడికి ఆహ్వానించినటువంటి టీం గుడ్ విల్ విజిట్ సందర్భంగా మంచి సేవా కార్యక్రమాలు, మరి సుమారు ₹1,00,000 ఎడ్యుకేషన్ ఫండ్ కార్యక్రమాలు, చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసవి క్లబ్ సికింద్రాబాద్. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. స్నేహం ఎల్లప్పటికీ, సేవ ఎల్లప్పటికీ, సెలవు ఇప్పటికీ. ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. జై వాసవి.